ఓకే డాడీ. విషయం ఏంటంటే, మనం ఇప్పుడు 100 మందిని తీసుకుంటున్నాను కదా, అవసరమైతే ఇంకొక 50 మందిని ఎక్కువ తీసుకుంటాను, 150 మంది తీసుకుంటాను. ఇందులో 100 మంది సెలెక్ట్ చేస్తాను. మనం 180 దేశాలు నెక్స్ట్ మన తాలూకా డీకాయిన్ తాలూకా దండయాత్ర కొనసాగించాం. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, సిస్టమేటిక్గా వెళ్దాం. ఓకేనా? అక్కడ ఏం చేద్దామని ఇప్పుడు చెప్పను. మీలో వినైన వారితో నేను మాట్లాడతాను, ఇక్కడ మీటింగ్ పెడతాను. అయితే ఈ 100 మందిని మనం ఏం చేద్దామంటే, 100 మందిని ఒక దేశానికి 3 చొప్పున, 30 దేశాలకి 3 90 మంది, 10 మంది అడ్మినిస్ట్రేషన్లో తీసుకుంటున్నారు ఆర్డర్. వాళ్ళు ఎలాగా ముందుకు తీసుకెళ్ళండి. ఒక దేశానికి 3 చొప్పున, 3. అందులో నువ్వెందుకు ఉండకూడదురా? నువ్వు రా తల్లి. లేడీస్ మీరైనా సరే, మీకు ఆ ఇబ్బంది లేదంటే ఐఎమ్ రెడీ. 30 మంది తీసుకుందాం. ఈ 30 మందితో ఒక మంత్ వాళ్ళతో ఆ దేశంలో ఏం చేయాలో నేను డిజైన్ చేశాను, అది చేసేద్దాం. ఇలా నెలకి 30 మందిని తీసుకున్నాను ఈ వెల్లో నుంచి. ఓ దేశం 30 దేశాలు అయిపోతాయి, 180 దేశాలు, 6 నెలల్లో ఫినిష్. మధ్యలో సెలవులు తీసుకున్నాను, 1 ఇయర్లో ఫినిష్. మొత్తం ప్రపంచం అంతా కుమ్మేద్దాం. ఇది కాదు, ఇది మాత్రమే కాదు, వేరే ప్లాన్ ఉంది నాకు దీని మీద. మీతోటి నేను ఈ 30 చేస్తాను, 30 కంట్రీస్. వేరే లైన్ ఉంది, దాన్ని ఇంకోలా చేస్తాను. మీ ముగ్గురే వెళ్ళరు దేశం, ఈ దేశం. ఇంకా వేరే పర్సన్స్ వస్తారు, వాళ్ళతో చేద్దాం. ఓకే? డీ కాయిన్, క్యూసిస్ కాయిన్, కేబీసీ కాయిన్ దిగిపోద్ది, చింపేద్దాం. దేశానికి వెళ్దాం, అన్ని దేశాలకి వెళ్ళి మన సత్తా ఏంటో మనం నిరూపించుదాం. అసలు నేనేం చెప్పను, చేస్తాను. చెబితే ఫాలో అయిపోతున్నాను. మనం ఏం పెట్టామో అది అంకెలు మార్చి పెట్టేస్తారు. దానికోసం చేసారే పెట్టుకుని, అది కూడా మన గొప్పతనమే. మనది ఫాలో అవుతున్నారంటే అర్థం ఏంటి? మన గొప్పతనం. చాలా సంతోషం. అయితే మీలో నేను ఇప్పుడు 100 మంది కాదు, 150 మంది ఇస్తాను. మంత్లీ 15,000 రూపీస్, 15,000 రూపాయలు ఇస్తాను టీఏడిఎల్కి. ఇప్పుడు ఈ 15,000 రూపాయలు తీసుకొని నెక్స్ట్ మంత్ నుంచి కరెక్ట్ వర్షన్ చేశారు అనుకోండి, మిమ్మల్ని అప్పుడు విదేశాలు పంపిస్తాను. మీకు ఎంత ఖర్చు అయినా మొత్తం నాది డాడీస్. మీ మీద ఏం వేయను నేను, మొత్తం అంతా నేనే, ఎక్స్పెన్సివ్ అంతా నేను తీసుకుంటాను. అన్ని దేశాల మీద, అన్ని దేశాల్లోనూ మన తాలూకా జైత్రయాత్ర కొనసాగించింది. కొన్ని మాత్రమే 1 or 2% వరకే నేను చెప్తున్నాను. మిగతాది ఎలా చేద్దాం ఉంది నేను చేసి చూపిస్తాను మీతో. ఇంకా కొంత టెక్నికల్ పర్సన్స్ తీసుకున్నాను, వాళ్ళని కలిపి ఇంకొంత వేరే దేశాల్లో మనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేటువంటి టీమ్స్ని తీసుకున్నాను. వాళ్ళతో, ఆ దేశంలో ఉన్న వాళ్ళని కూడా కలెక్ట్ చేస్తున్నాను, వాళ్ళతో చేద్దాం మనం. నువ్వు రెడీయా? రా, కబుర్లు చెప్పడద్దు, పని చేద్దాం. ఎవరో పని చేస్తుంటే పుంకాలుగా ఉపన్యాసాలు ఇచ్చి, అసలు అదేంటంటే ఇలా చేస్తే బాగుంటుందిరా. చెప్పడం వేరు, చేయడం వేరు. విమర్శించడానికి ఏం కావాలి? నోరుంటే చాలు. కానీ పని కంప్లీట్ చేయాలంటే సత్తా ఉండాలా, దమ్ము ఉండాలా. రా. ఎంతసేపు నన్ను విమర్శించినా, ఇంకొకరు విమర్శించినా, మరో కంపెనీ, ఏ కంపెనీని విమర్శించినా ఒక్కటే, మన సత్తా చూపించాలి తప్ప విమర్శించడానికి ఏముంది? నేను మరీ విమర్శిస్తాను, నాతో విమర్శించగలరా మీరు? నేను పట్టుకున్నది తొక్కలు అని నవ్వుతాను. కానీ అలా లాగడం గొప్ప కాదు. మన దగ్గర ఇంకొకటి లాక్కుండా దాన్ని వర్క్ చేసి మనల్ని నమ్మిన వాళ్ళ కోసం నువ్వు సత్తా చూపించి డాడీ, అప్పుడు మాట్లాడదు. ఎందుకు అలాగ మన ఈ కబుర్లు చెప్పడం, పరవాడి మీద పడి నువ్వు వేయడం ఎందుకు? మనకేమొద్దురా, దమ్మెంతుంది చూపిందాం. మనం ఇచ్చిన టైం లోపల నువ్వు గెలవు. ఈ నెల 30 లోపల గెలుచుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వచ్చే నెల 15 లోపల అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 150 మెంబర్స్ని నేను తీస్తున్నాను. దేశం మొత్తం నుంచి నేను ఎలా తీయాలో అలా తీస్తాను. నీకు దమ్ము ఉంది కదా, చాలా కబుర్లు చెప్తున్నావు కదా, అది ఇలాగా చింపిస్తాను. అసలు ఏం జరిగిందంటే ఏం జరిగింది? ఒక కంపెనీకి వేస్తావు, ఒక ఐడియా వేస్తావు, అది పోయే వరకు పని చేస్తావు, తర్వాత ఇష్యూర్మని ఉంటావు, ఇంకొక కంపెనీ వస్తుంది, మళ్ళీ వెళ్ళి ఐడియా వేస్తావు. ఇంతేనా?
ఏ కొత్త కంపెనీ వచ్చినా ముందు నేనే ఉండాలనే ఆలోచన తప్ప, నిన్ను నమ్మి నీ వెనకాల వచ్చిన వాళ్ళకి ఒకరికే న్యాయం చేసావు నువ్వు. ఏ 400-500 కట్టారు, 1000 కట్టారు, 100 కట్టారు, లక్షలు కూడా కట్టారు. వాళ్ళకి నువ్వేం చేసావు? కబూర్లు చెప్పావు. ఎన్నిసార్లు చెప్తావు కబూర్లు అలానా? మళ్ళీ ఇంకో కంపెనీ వచ్చింది, అక్కడికి వెళ్ళి నీ దమ్మేడు చూపిస్తున్నావు, నాకు పలానా టీంను, పలానా కంపెనీలో ఇంత టీం ఉంది, ఎంత టీం ఉంది, మొత్తం పోయింది ఆ కంపెనీ. నీకేదే టీం ఉంది, మళ్ళీ పోగొట్టడానికి ఇంకో కంపెనీకి వెళ్తున్నావు. వదిలాడే, నిన్ను నమ్ముకున్న వాళ్ళు 500 రూపాయలు కట్టిన నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను తోడుకుంటాను, నువ్వు రా నాతోటి, మనం ఏడు చూపిందాం. ఒకసారి మొదలెట్టామంటే సచ్చే వరకు దాన్ని వదలకూడదు. రెఫరల్ ఇచ్చేయడం అంటే ఇలా వాట్సాప్లో పంపించింది కాదు, ఆ రెఫరల్కి న్యాయం చేయకుండా కబుర్లు చెప్పుకుంటూ ఊరి మీద తిరక్కో. దా చేద్దాం రా. ఇన్నాళ్ళు నువ్వేదో చెప్పావు కదా, వాటన్నింటినీ నిజం చేసి చూపిందారా.